ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. డిసెంబర్ 4న 'పుష్ప-2' ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ అక్కడికి అనుమతి లేకుండా వెళ్లడం వల్ల ఈ ఘటన జరిగిందని పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా అల్లు అర్జున్ను అరెస్టు చేయడం కూడా జరిగింది. కొన్ని గంటల తర్వాత హైకోర్టు బన్నీకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ మొత్తం ఎపిసోడ్లో హైలైట్ అయిన మరొక వ్యక్తి కూడా ఉన్నారు. ఆయనే బన్నీ తరపున బెయిల్ కోసం వాదించిన లాయర్ నిరంజన్ రెడ్డి. నిరంజన్ రెడ్డి నిర్మాతగానే సినీ ప్రేక్షకులకు పరిచయం. మెగా ఫ్యామిలీతో అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి నిరంజన్ రెడ్డి. లాయర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు. హైకోర్టులో బలంగా వాదన వినిపించిన నిరంజన్ రెడ్డి అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ వచ్చేలా కీలక పాత్ర పోషించారు. మెగాస్టార్ చిరంజీవి సన్నిహితుడిగా, లీగల్ అడ్వైజర్ గా చాలా కాలంగా పనిచేస్తున్నారు. అల్లు అర్జున్ తరపున హైకోర్టులో కేసు వాదించాలని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి నిరంజన్ రెడ్డిని కోరినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో నిరంజన్ రెడ్డి రంగంలోకి దిగారు. బలమైన పాయింట్స్ ని నిరంజన్ రెడ్డి కోర్టు ముందు ప్రస్తావించారు. 14 రోజుల పాటు బన్నీ జైల్లో ఉండాల్సిందేనా అని అభిమానులు కంగారు పడుతున్న సమయంలో నిరంజన్ రెడ్డి తన ప్రతిభతో మధ్యంతర బెయిల్ వచ్చేలా చేశారు. చివరికి షారుఖ్ ఖాన్ రాయ్స్ చిత్ర కేసును కూడా కోర్టు ముందు నిరంజన్ రెడ్డి ఉదాహరించడం విశేషం. 2017లో రాయ్స్ ప్రమోషన్ లో షారుఖ్ ఖాన్ పాల్గొన్నప్పుడు ఇలాంటి ఘటనే జరిగింది అని నిరంజన్ రెడ్డి కోర్టులో తెలిపారు. ఆ సమయంలో కోర్టు షారుఖ్ ఖాన్ కి అనుకూలంగా తీర్పు ఇచ్చిన విషయాన్ని నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు. ఇండియాలో క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నప్పుడు కూడా అలాంటి సంఘటనలు జరుగుతున్నాయని నిరంజన్ రెడ్డి కోర్టు ముందు తెలిపారు. నిరంజన్ రెడ్డి బాగా కాస్ట్లీ అని తెలుస్తుంది. 1 గంట హియరింగ్ కి ఆయన 5 లక్షల వరకు ఛార్జ్ చేస్తారని ప్రచారం జరుగుతుంది. నిరంజన్ రెడ్డి గగనం చిత్రంతో నిర్మాతగా మారారు. ఆ తర్వాత క్షణం, గాజీ, వైల్డ్ డాగ్ లాంటి చిత్రాలను నిర్మించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రాన్ని కూడా నిర్మించింది ఆయనే. కానీ ఆచార్య చిత్ర ఫలితం మాత్రం ఆశించిన విధంగా రాలేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. డిసెంబర్ 4న 'పుష్ప-2' ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ అక్కడికి అనుమతి లేకుండా వెళ్లడం వల్ల ఈ ఘటన జరిగిందని పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా అల్లు అర్జున్ను అరెస్టు చేయడం కూడా జరిగింది. కొన్ని గంటల తర్వాత హైకోర్టు బన్నీకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ మొత్తం ఎపిసోడ్లో హైలైట్ అయిన మరొక వ్యక్తి కూడా ఉన్నారు. ఆయనే బన్నీ తరపున బెయిల్ కోసం వాదించిన లాయర్ నిరంజన్ రెడ్డి. నిరంజన్ రెడ్డి నిర్మాతగానే సినీ ప్రేక్షకులకు పరిచయం. మెగా ఫ్యామిలీతో అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి నిరంజన్ రెడ్డి. లాయర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు. హైకోర్టులో బలంగా వాదన వినిపించిన నిరంజన్ రెడ్డి అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ వచ్చేలా కీలక పాత్ర పోషించారు. మెగాస్టార్ చిరంజీవి సన్నిహితుడిగా, లీగల్ అడ్వైజర్ గా చాలా కాలంగా పనిచేస్తున్నారు. అల్లు అర్జున్ తరపున హైకోర్టులో కేసు వాదించాలని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి నిరంజన్ రెడ్డిని కోరినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో నిరంజన్ రెడ్డి రంగంలోకి దిగారు. బలమైన పాయింట్స్ ని నిరంజన్ రెడ్డి కోర్టు ముందు ప్రస్తావించారు. 14 రోజుల పాటు బన్నీ జైల్లో ఉండాల్సిందేనా అని అభిమానులు కంగారు పడుతున్న సమయంలో నిరంజన్ రెడ్డి తన ప్రతిభతో మధ్యంతర బెయిల్ వచ్చేలా చేశారు. చివరికి షారుఖ్ ఖాన్ రాయ్స్ చిత్ర కేసును కూడా కోర్టు ముందు నిరంజన్ రెడ్డి ఉదాహరించడం విశేషం. 2017లో రాయ్స్ ప్రమోషన్ లో షారుఖ్ ఖాన్ పాల్గొన్నప్పుడు ఇలాంటి ఘటనే జరిగింది అని నిరంజన్ రెడ్డి కోర్టులో తెలిపారు. ఆ సమయంలో కోర్టు షారుఖ్ ఖాన్ కి అనుకూలంగా తీర్పు ఇచ్చిన విషయాన్ని నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు. ఇండియాలో క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నప్పుడు కూడా అలాంటి సంఘటనలు జరుగుతున్నాయని నిరంజన్ రెడ్డి కోర్టు ముందు తెలిపారు. నిరంజన్ రెడ్డి బాగా కాస్ట్లీ అని తెలుస్తుంది. 1 గంట హియరింగ్ కి ఆయన 5 లక్షల వరకు ఛార్జ్ చేస్తారని ప్రచారం జరుగుతుంది. నిరంజన్ రెడ్డి గగనం చిత్రంతో నిర్మాతగా మారారు. ఆ తర్వాత క్షణం, గాజీ, వైల్డ్ డాగ్ లాంటి చిత్రాలను నిర్మించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రాన్ని కూడా నిర్మించింది ఆయనే. కానీ ఆచార్య చిత్ర ఫలితం మాత్రం ఆశించిన విధంగా రాలేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. డిసెంబర్ 4న 'పుష్ప-2' ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ అక్కడికి అనుమతి లేకుండా వెళ్లడం వల్ల ఈ ఘటన జరిగిందని పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా అల్లు అర్జున్ను అరెస్టు చేయడం కూడా జరిగింది. కొన్ని గంటల తర్వాత హైకోర్టు బన్నీకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ మొత్తం ఎపిసోడ్లో హైలైట్ అయిన మరొక వ్యక్తి కూడా ఉన్నారు. ఆయనే బన్నీ తరపున బెయిల్ కోసం వాదించిన లాయర్ నిరంజన్ రెడ్డి.
నిరంజన్ రెడ్డి నిర్మాతగానే సినీ ప్రేక్షకులకు పరిచయం. మెగా ఫ్యామిలీతో అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి నిరంజన్ రెడ్డి. లాయర్గా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు. హైకోర్టులో బలంగా వాదన వినిపించిన నిరంజన్ రెడ్డి అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ వచ్చేలా కీలక పాత్ర పోషించారు. మెగాస్టార్ చిరంజీవి సన్నిహితుడిగా, లీగల్ అడ్వైజర్ గా చాలా కాలంగా పనిచేస్తున్నారు. అల్లు అర్జున్ తరపున హైకోర్టులో కేసు వాదించాలని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి నిరంజన్ రెడ్డిని కోరినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో నిరంజన్ రెడ్డి రంగంలోకి దిగారు. బలమైన పాయింట్స్ ని నిరంజన్ రెడ్డి కోర్టు ముందు ప్రస్తావించారు. 14 రోజుల పాటు బన్నీ జైల్లో ఉండాల్సిందేనా అని అభిమానులు కంగారు పడుతున్న సమయంలో నిరంజన్ రెడ్డి తన ప్రతిభతో మధ్యంతర బెయిల్ వచ్చేలా చేశారు. చివరికి షారుఖ్ ఖాన్ రాయ్స్ చిత్ర కేసును కూడా కోర్టు ముందు నిరంజన్ రెడ్డి ఉదాహరించడం విశేషం. 2017లో రాయ్స్ ప్రమోషన్ లో షారుఖ్ ఖాన్ పాల్గొన్నప్పుడు ఇలాంటి ఘటనే జరిగింది అని నిరంజన్ రెడ్డి కోర్టులో తెలిపారు. ఆ సమయంలో కోర్టు షారుఖ్ ఖాన్ కి అనుకూలంగా తీర్పు ఇచ్చిన విషయాన్ని నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు. ఇండియాలో క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నప్పుడు కూడా అలాంటి సంఘటనలు జరుగుతున్నాయని నిరంజన్ రెడ్డి కోర్టు ముందు తెలిపారు. నిరంజన్ రెడ్డి బాగా కాస్ట్లీ అని తెలుస్తుంది. 1 గంట హియరింగ్ కి ఆయన 5 లక్షల వరకు ఛార్జ్ చేస్తారని ప్రచారం జరుగుతుంది. నిరంజన్ రెడ్డి గగనం చిత్రంతో నిర్మాతగా మారారు. ఆ తర్వాత క్షణం, గాజీ, వైల్డ్ డాగ్ లాంటి చిత్రాలను నిర్మించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రాన్ని కూడా నిర్మించింది ఆయనే. కానీ ఆచార్య చిత్ర ఫలితం మాత్రం ఆశించిన విధంగా రాలేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ అక్కడికి వెళ్లడం, అనుమతి లేకుండా వెళ్లడం వల్ల ఈ ఘటన జరిగిందని పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా అల్లు అర్జున్ ను అరెస్టు చేయడం కూడా జరిగింది. కొన్ని గంటల తర్వాత హైకోర్టు బన్నీకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ మొత్తం ఎపిసోడ్ లో హైలైట్ అయిన మరొక వ్యక్తి కూడా ఉన్నారు. ఆయనే బన్నీ తరపున బెయిల్ కోసం వాదించిన లాయర్ నిరంజన్ రెడ్డి. నిరంజన్ రెడ్డి నిర్మాతగానే సినీ ప్రేక్షకులకు పరిచయం. మెగా ఫ్యామిలీతో అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి నిరంజన్ రెడ్డి. లాయర్గా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు. హైకోర్టులో బలంగా వాదన వినిపించిన నిరంజన్ రెడ్డి అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ వచ్చేలా కీలక పాత్ర పోషించారు. మెగాస్టార్ చిరంజీవి సన్నిహితుడిగా, లీగల్ అడ్వైజర్ గా చాలా కాలంగా పనిచేస్తున్నారు. అల్లు అర్జున్ తరపున హైకోర్టులో కేసు వాదించాలని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి నిరంజన్ రెడ్డిని కోరినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో నిరంజన్ రెడ్డి రంగంలోకి దిగారు. బలమైన పాయింట్స్ ని నిరంజన్ రెడ్డి కోర్టు ముందు ప్రస్తావించారు. 14 రోజుల పాటు బన్నీ జైల్లో ఉండాల్సిందేనా అని అభిమానులు కంగారు పడుతున్న సమయంలో నిరంజన్ రెడ్డి తన ప్రతిభతో మధ్యంతర బెయిల్ వచ్చేలా చేశారు. చివరికి షారుఖ్ ఖాన్ రాయ్స్ చిత్ర కేసును కూడా కోర్టు ముందు నిరంజన్ రెడ్డి ఉదాహరించడం విశేషం. 2017లో రాయ్స్ ప్రమోషన్ లో షారుఖ్ ఖాన్ పాల్గొన్నప్పుడు ఇలాంటి ఘటనే జరిగింది అని నిరంజన్ రెడ్డి కోర్టులో తెలిపారు. ఆ సమయంలో కోర్టు షారుఖ్ ఖాన్ కి అనుకూలంగా తీర్పు ఇచ్చిన విషయాన్ని నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు. ఇండియాలో క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నప్పుడు కూడా అలాంటి సంఘటనలు జరుగుతున్నాయని నిరంజన్ రెడ్డి కోర్టు ముందు తెలిపారు. నిరంజన్ రెడ్డి బాగా కాస్ట్లీ అని తెలుస్తుంది. 1 గంట హియరింగ్ కి ఆయన 5 లక్షల వరకు ఛార్జ్ చేస్తారని ప్రచారం జరుగుతుంది. నిరంజన్ రెడ్డి గగనం చిత్రంతో నిర్మాతగా మారారు. ఆ తర్వాత క్షణం, గాజీ, వైల్డ్ డాగ్ లాంటి చిత్రాలను నిర్మించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రాన్ని కూడా నిర్మించింది ఆయనే. కానీ ఆచార్య చిత్ర ఫలితం మాత్రం ఆశించిన విధంగా రాలేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ అక్కడికి వెళ్లడం, అనుమతి లేకుండా వెళ్లడం వల్ల ఈ ఘటన జరిగిందని పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా అల్లు అర్జున్ ను అరెస్టు చేయడం కూడా జరిగింది. కొన్ని గంటల తర్వాత హైకోర్టు బన్నీకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ మొత్తం ఎపిసోడ్ లో హైలైట్ అయిన మరొక వ్యక్తి కూడా ఉన్నారు. ఆయనే బన్నీ తరపున బెయిల్ కోసం వాదించిన లాయర్ నిరంజన్ రెడ్డి. నిరంజన్ రెడ్డి నిర్మాతగానే సినీ ప్రేక్షకులకు పరిచయం. మెగా ఫ్యామిలీతో అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి నిరంజన్ రెడ్డి. లాయర్గా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు. హైకోర్టులో బలంగా వాదన వినిపించిన నిరంజన్ రెడ్డి అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ వచ్చేలా కీలక పాత్ర పోషించారు. మెగాస్టార్ చిరంజీవి సన్నిహితుడిగా, లీగల్ అడ్వైజర్ గా చాలా కాలంగా పనిచేస్తున్నారు. అల్లు అర్జున్ తరపున హైకోర్టులో కేసు వాదించాలని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి నిరంజన్ రెడ్డిని కోరినట్టు వార్తలు వస్తున్నాయి.
దీంతో నిరంజన్ రెడ్డి రంగంలోకి దిగారు. బలమైన పాయింట్స్ ని నిరంజన్ రెడ్డి కోర్టు ముందు ప్రస్తావించారు. 14 రోజుల పాటు బన్నీ జైల్లో ఉండాల్సిందేనా అని అభిమానులు కంగారు పడుతున్న సమయంలో నిరంజన్ రెడ్డి తన ప్రతిభతో మధ్యంతర బెయిల్ వచ్చేలా చేశారు. చివరికి షారుఖ్ ఖాన్ రాయ్స్ చిత్ర కేసును కూడా కోర్టు ముందు నిరంజన్ రెడ్డి ఉదాహరించడం విశేషం. 2017లో రాయ్స్ ప్రమోషన్ లో షారుఖ్ ఖాన్ పాల్గొన్నప్పుడు ఇలాంటి ఘటనే జరిగింది అని నిరంజన్ రెడ్డి కోర్టులో తెలిపారు. ఆ సమయంలో కోర్టు షారుఖ్ ఖాన్ కి అనుకూలంగా తీర్పు ఇచ్చిన విషయాన్ని నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు. ఇండియాలో క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నప్పుడు కూడా అలాంటి సంఘటనలు జరుగుతున్నాయని నిరంజన్ రెడ్డి కోర్టు ముందు తెలిపారు. నిరంజన్ రెడ్డి బాగా కాస్ట్లీ అని తెలుస్తుంది. 1 గంట హియరింగ్ కి ఆయన 5 లక్షల వరకు ఛార్జ్ చేస్తారని ప్రచారం జరుగుతుంది. నిరంజన్ రెడ్డి గగనం చిత్రంతో నిర్మాతగా మారారు. ఆ తర్వాత క్షణం, గాజీ, వైల్డ్ డాగ్ లాంటి చిత్రాలను నిర్మించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రాన్ని కూడా నిర్మించింది ఆయనే. కానీ ఆచార్య చిత్ర ఫలితం మాత్రం ఆశించిన విధంగా రాలేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ అక్కడికి వెళ్లడం, అనుమతి లేకుండా వెళ్లడం వల్ల ఈ ఘటన జరిగిందని పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా అల్లు అర్జున్ ను అరెస్టు చేయడం కూడా జరిగింది. కొన్ని గంటల తర్వాత హైకోర్టు బన్నీకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ మొత్తం ఎపిసోడ్ లో హైలైట్ అయిన మరొక వ్యక్తి కూడా ఉన్నారు. ఆయనే బన్నీ తరపున బెయిల్ కోసం వాదించిన లాయర్ నిరంజన్ రెడ్డి. నిరంజన్ రెడ్డి నిర్మాతగానే సినీ ప్రేక్షకులకు పరిచయం. మెగా ఫ్యామిలీతో అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి నిరంజన్ రెడ్డి. లాయర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు. హైకోర్టులో బలంగా వాదన వినిపించిన నిరంజన్ రెడ్డి అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ వచ్చేలా కీలక పాత్ర పోషించారు. మెగాస్టార్ చిరంజీవి సన్నిహితుడిగా, లీగల్ అడ్వైజర్ గా చాలా కాలంగా పనిచేస్తున్నారు. అల్లు అర్జున్ తరపున హైకోర్టులో కేసు వాదించాలని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి నిరంజన్ రెడ్డిని కోరినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో నిరంజన్ రెడ్డి రంగంలోకి దిగారు. బలమైన పాయింట్స్ ని నిరంజన్ రెడ్డి కోర్టు ముందు ప్రస్తావించారు. 14 రోజుల పాటు బన్నీ జైల్లో ఉండాల్సిందేనా అని అభిమానులు కంగారు పడుతున్న సమయంలో నిరంజన్ రెడ్డి తన ప్రతిభతో మధ్యంతర బెయిల్ వచ్చేలా చేశారు. చివరికి షారుఖ్ ఖాన్ రాయ్స్ చిత్ర కేసును కూడా కోర్టు ముందు నిరంజన్ రెడ్డి ఉదాహరించడం విశేషం. 2017లో రాయ్స్ ప్రమోషన్ లో షారుఖ్ ఖాన్ పాల్గొన్నప్పుడు ఇలాంటి ఘటనే జరిగింది అని నిరంజన్ రెడ్డి కోర్టులో తెలిపారు. ఆ సమయంలో కోర్టు షారుఖ్ ఖాన్ కి అనుకూలంగా తీర్పు ఇచ్చిన విషయాన్ని నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు. ఇండియాలో క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నప్పుడు కూడా అలాంటి సంఘటనలు జరుగుతున్నాయని నిరంజన్ రెడ్డి కోర్టు ముందు తెలిపారు. నిరంజన్ రెడ్డి బాగా కాస్ట్లీ అని తెలుస్తుంది. 1 గంట హియరింగ్ కి ఆయన 5 లక్షల వరకు ఛార్జ్ చేస్తారని ప్రచారం జరుగుతుంది. నిరంజన్ రెడ్డి గగనం చిత్రంతో నిర్మాతగా మారారు. ఆ తర్వాత క్షణం, గాజీ, వైల్డ్ డాగ్ లాంటి చిత్రాలను నిర్మించారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య చిత్రాన్ని కూడా నిర్మించింది ఆయనే. కానీ ఆచార్య చిత్ర ఫలితం మాత్రం ఆశించిన విధంగా రాలేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ అక్కడికి వెళ్లడం, అనుమతి లేకుండా వెళ్లడం వల్ల ఈ ఘటన జరిగిందని పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా అల్లు అర్జున్ ను అరెస్టు చేయడం కూడా జరిగింది. కొన్ని గంటల తర్వాత హైకోర్టు బన్నీకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ మొత్తం ఎపిసోడ్ లో హైలైట్ అయిన మరొక వ్యక్తి కూడా ఉన్నారు. ఆయనే బన్నీ తరపున బెయిల్ కోసం వాదించిన లాయర్ నిరంజన్ రెడ్డి. నిరంజన్ రెడ్డి నిర్మాతగానే సినీ ప్రేక్షకులకు పరిచయం. మెగా ఫ్యామిలీతో అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి నిరంజన్ రెడ్డి. లాయర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు. హైకోర్టులో బలంగా వాదన వినిపించిన నిరంజన్ రెడ్డి అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ వచ్చేలా కీలక పాత్ర పోషించారు. మెగాస్టార్ చిరంజీవి సన్నిహితుడిగా, లీగల్ అడ్వైజర్ గా చాలా కాలంగా పనిచేస్తున్నారు. అల్లు అర్జున్ తరపున హైకోర్టులో కేసు వాదించాలని స్వయంగా మెగాస్టార్ చిరంజీవి నిరంజన్ రెడ్డిని కోరినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో నిరంజన్ రెడ్డి రంగంలోకి దిగారు. బలమైన పాయింట్స్ ని నిరంజన్ రెడ్డి కోర్టు ముందు ప్రస్తావించారు. 14 రోజుల పాటు బన్నీ జైల్లో ఉండాల్సిందేనా అని అభిమానులు కంగారు పడుతున్న సమయంలో నిరంజన్ రెడ్డి తన ప్రతిభతో మధ్యంతర బెయిల్ వచ్చేలా చేశారు. చివరికి షారుఖ్ ఖాన్ రాయ్స్ చిత్ర కేసును కూడా కోర్టు ముందు నిరంజన్ రెడ్డి ఉదాహరించడం విశేషం. 2017లో రాయ్స్ ప్రమోషన్ లో షారుఖ్ ఖాన్ పాల్గొన్నప్పుడు ఇలాంటి ఘటనే జరిగింది
అని నిరంజన్ రెడ్డి కోర్టులో తెలిపారు. ఆ సమయంలో కోర్టు షారూఖ్ ఖాన్ కి అనుకూలంగా తీర్పు ఇచ్చిన విషయాన్ని నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు. ఇండియాలో క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నప్పుడు కూడా అలాంటి సంఘటనలు జరుగుతున్నాయని నిరంజన్ రెడ్డి కోర్టు ముందు తెలిపారు. నిరంజన్ రెడ్డి బాగా కాస్ట్లీ అని తెలుస్తుంది. 1 గంట హియరింగ్ కి ఆయన 5 లక్షల వరకు ఛార్జ్ చేస్తారని ప్రచారం జరుగుతుంది. నిరంజన్ రెడ్డి గగనం చిత్రంతో నిర్మాతగా మారారు. ఆ తర్వాత క్షణం, గాజీ, వైల్డ్ డాగ్ లాంటి చిత్రాలను నిర్మించారు.